హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డేటా ఎంట్రీ జాబ్స్. సో డేటా ఎంట్రీ జాబ్స్ అండ్ ఆల్సో కాపీ పేస్ట్ జాబ్స్, ఈ రెండు టాపిక్స్ మీద డిస్కస్ చేస్తున్నా అండ్ ఆల్సో మీకు అది ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇందులో మేము ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా, ఏమైనా మనీ ఏమైనా పే చేయాలా ఫస్ట్ అని. అస్సలు అవసరం లేదు. ఇది మన ఛానల్ నుంచి వచ్చే ఎవ్రీ వీడియో కూడా జీరో ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తా, మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో జీరో ఇన్వెస్ట్మెంట్. సింగిల్ రూపీ కూడా మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు చూసిన వాళ్ళలో కనీసం 10% అయినా ఎర్న్ చేసుకుంటే హ్యాపీ కదా ఫ్రెండ్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏం అయిపోదు, ఇంకా నాకు బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఇంకా మీకోసం ఇంకా కొత్త వీడియోస్ తీసుకొని రాగలుగుతాను. ఇంకా ఈజీగా ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు చూపించే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో టాపిక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చూస్తుంటాం డేటా ఎంట్రీ జాబ్స్, కాపీ పేస్ట్ జాబ్స్ అని చూస్తుంటాం, బయట కనిపిస్తుంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేసి మిమ్మల్ని అందులోకి డేటా ఎంట్రీ జాబ్ చేయమని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఫేకే ఫ్రెండ్స్. ఎందుకంటే మీ దగ్గర నుంచి మీకు జాబ్ ఇస్తున్న వాళ్ళు మిమ్మల్ని మనీ ఎందుకు అడుగుతారు ఫ్రెండ్స్? ఇది ఒక్కటే సింపుల్ లాజిక్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మనకి అట్లాంటి వాటికైతే అసలు వెళ్ళకండి. నేను ఇవాళ చూపిస్తున్నవన్నీ చూడండి, ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ నుంచి వచ్చే ఎవ్రీథింగ్ కూడా మీకు ఫ్రీయే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే 100% జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. అది ఏంటంటే ట్రూలాన్సర్. సో ఇదేంటి ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ట్రూలాన్సర్ అని. సో ఇది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఇందులో ఏంటంటే మన నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ డేటా ఎంట్రీ జాబ్స్, మీకు కోడింగ్ తెలిసి ఉన్నా, లేకపోతే నెట్వర్కింగ్ మీద తెలిసి ఉన్నా, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ మీకు లోగో డిజైన్స్ తెలిసి ఉన్నా, మీకు వెబ్సైట్స్ గురించి తెలిసి ఉన్నా, ఎనీథింగ్, మీకు ప్రతిదీ మీరు ట్యూటోరియల్స్ చెప్పగలుగుతారా స్టూడెంట్స్కి, వాటి గురించి అయినా కానీ ఎనీథింగ్ మీకు తెలిసిన నాలెడ్జ్ అన్ని ప్రతిదీ ఇందులో మీకు జాబ్స్ ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ మోర్ దెన్ 1 lakh జాబ్స్ ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో. సో చూడండి, ఇక్కడ ఏం లేదు, వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఎవ్రీథింగ్. కాకపోతే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ మనకి ట్రూలాన్స్ వెబ్సైట్ త్రూనే అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సంథింగ్ మనం ఒక జాబ్కి అప్లై చేసిన తర్వాత మీరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వమని అని అంటే మాత్రం మీరు అవ్వకండి. ఎందుకంటే నేను వెబ్సైట్ త్రూనే కాంటాక్ట్ అవుతా అని చెప్పండి ముందే. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి, ట్రూలాన్స్ పే సేఫ్. మీ దగ్గర నుంచి ఇందులో మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎక్కడైనా జెన్యూన్ కాదు అని అనిపిస్తే మీకు కస్టమర్ సపోర్ట్ సెంటర్ ఉంటుంది, డెడికేటెడ్ సపోర్ట్. మీకు ఎప్పుడైనా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్సో మీరు చెప్పుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇస్తున్నారు 100% సాటిస్ఫాక్షన్, యూ విల్ గెట్ 100% రీఫండ్. సో ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. స్కిల్ డెవలపర్స్ చెప్పాను కదా, డిజైనర్స్, బ్లాగింగ్ మీద మీ కంటెంట్ రైటర్సా, లేకపోతే మీరు SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్, సేల్స్లో మీకు ఉన్నదా, మొబైల్ యాప్స్ మీరు డిజైన్ చేయగలుగుతారా, నాట్ ఓన్లీ థింగ్ ఫ్రెండ్స్, చాలా ఉన్నాయన్నమాట ఇందులో. సో మీరు ఈజీగా ఇందులో ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇందులో డిఫరెంట్ చూడండి, ఇక్కడ ఫ్రీలాన్సర్స్ 1 million+ ఉన్నారు. అంటే మన లెక్క ఇందులో రీషేర్ అయిన 1 million+ ఉన్నారు. అండ్ ప్రాజెక్ట్స్ చూడండి ఫ్రెండ్స్, 5 lakhs+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి కొంతమందికి ఏమో 1 person తీసుకోవచ్చు, కొంతమంది 2 persons తీసుకోవచ్చు, కొంతమంది మోర్ దాన్ 20 people కూడా తీసుకోవచ్చు ఒక ప్రాజెక్ట్కి. సో అలా 5 lakhs ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 25+ gigs వచ్చేసినాయి, సర్వీస్ గిగ్స్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే కస్టమర్ రివ్యూస్ ఇవన్నీ. సో రివ్యూస్ ఇవి ఉన్నాయి. సో నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, ఇది అయితే 100% జెన్యూన్ వెబ్సైట్ ఇది. సో చూడండి, సపరేట్ మన ఇండియా కోసం ఫ్రీలాన్సర్స్ ఇండియా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాలా ప్లేసెస్ నుంచి ఉన్నారు. డెవలపర్స్లో ఇన్ని ఉన్నాయి, PHP డెవలపర్స్, కంటెంట్ రైటర్స్, బ్లాగ్ రైటర్స్, SEO. సో జాబ్స్ అనేవి ఇందులో మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ప్లస్ ఇప్పుడున్న మన లాక్డౌన్ సిచ్యువేషన్లో నాకు తెలిసి మనం ఇట్లా ఫ్రీలాన్సింగ్లో చూసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఫ్రెండ్స్ మీరు ఆఫీస్కి వెళ్ళినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా
కొంచెం మన టైం అనేది స్పెండ్ చేయాలి. మీరు టైం స్పెండ్ చేయకుండా మీరు నాకు కుదరదట్లేదు ఈజీగా ఉండాలంటే కష్టం ఫ్రెండ్స్. ఎక్కడైనా ఏదైనా కుదరదు. మీరు డేటా ఎంట్రీ అయినా కానీ మీరు టైప్ చేస్తూనే ఉండాలి. అది మీరు టైం స్పెండ్ చేయాలి. వర్క్ చేస్తేనే మీకు మనీ వస్తాయి. సో ఇక్కడ డేటా ఎంట్రీ వాళ్ళు కూడా మీకు ఫ్రీగా జాబ్స్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చారు డేటా ఎంట్రీ జాబ్స్ అని. సో ఏంటంటే కస్టమర్ సర్వీసెస్, మీ కస్టమర్ సర్వీసెస్లో ఇంట్రెస్ట్ ఉందా, మీ వాయిస్ బాగుందా, ఇట్లాంటివి కూడా. సో ఏదైనా కానీ మీరు టాలెంట్ అనేది చూపించాలి. డేటా ఎంట్రీ కూడా మీరు ఏంటంటే ఈ సింపుల్ అయితే కాదు. మీరు టైపింగ్ ఎర్రర్స్ ఉండొద్దు అండ్ స్పెల్ చెక్ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఏదైనా మనకి లేనిది వాళ్ళు అమౌంట్ అయితే ఎవరు ఇవ్వరు. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ టాపిక్ వచ్చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ 100% ఫ్రీ, సింగిల్ రూపీ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ లాగిన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా ఛానల్ నుంచి వచ్చే ఎవ్రీథింగ్ మీకు ఫ్రీయే ఫ్రెండ్స్. మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో చాలామందికి యూజ్ అవుతుంది. అందుకోసమే చెప్తున్నా, వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు చూసి ఇట్లాంటివి రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా ఎర్న్ చేసే ఫెసిలిటీ ఉంది కదా, మనం ఎందుకు వాళ్ళని ఆపడం అని. అంతే. ఇందులో నేనేం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లే కదా. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు లైక్ షేర్ చేస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మీకోసం నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ మంచి కంటెంట్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము వచ్చేసిన సైన్ అప్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్. మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్తో లాగిన్ అవ్వచ్చు, గూగుల్తో లాగిన్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్తో లాగిన్ అవ్వచ్చు. సో లేక ఏం అవసరం లేకపోయినా కానీ మనం ఇలా కూడా చేయవచ్చు అండి. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి నా ఈమెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. పాస్వర్డ్ మళ్ళీ గుర్తుంచుకోండి, మర్చిపోకండి. అండ్ వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ ఈ వెరిఫికేషన్లు ఇవన్నీ అడుగుతుంది. సో వాట్ ఎవర్ మీకు ఇచ్చేసేయండి. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైన్ అప్ అని క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, సో మనం సైన్ అప్ అయినాం. కాకపోతే ఏంటంటే అది మనం పెట్టిన ఈమెయిల్ అడ్రస్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి వాళ్ళు మెయిల్ సెండ్ చేస్తారు. నేను నా మెయిల్ ఐడికి వెళ్ళి చెక్ చేసుకుంటాను, వెదర్ వాళ్ళు పంపించింది కరెక్టా ఉందా లేదని చెక్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను మెయిల్ ఐడికి వచ్చాను. మెయిల్ ఐడికి రాగానే నాకు ఇక్కడ ఒక మెయిల్ వచ్చింది ట్రూలాన్సర్స్ టీమ్ నుంచి. సో మెయిల్ ఐడికి చూడండి, ఇక్కడ ఐఎమ్ ఉపాసన, కమ్యూనిటీ మేనేజర్ ఆఫ్ ట్రూలాన్సర్. ఐఎమ్ గ్లాడ్ యూ హ్యావ్ ఫౌండ్ us. వీ హ్యావ్ ప్యాషనెట్ అబౌట్ యూ. సంథింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ క్లిక్ చేయాలంటే ఏం లేదు. సో వెరిఫై అండ్ యాక్టివేట్ యువర్ అకౌంట్. ఇది క్లిక్ చేస్తే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది క్లిక్ చేయకపోతే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో ఇక్కడ నేను యాక్టివేషన్ చేస్తున్నాను. సో వన్స్ యాక్టివేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది. సో మన ప్రొఫైల్ యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ చూశారు కదా, నా పేరు వచ్చేసింది హాయ్ సందీప్ అని. మై ప్రొఫైల్, డాష్ బోర్డ్, పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా ఓపెన్ అవ్వగానే ఏంటంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు హైర్ ఏ ఫ్రీలాన్సర్. ఇదేంటంటే కంపెనీ వాళ్ళు, మనకు ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళ కోసం అన్నమాట ఇది. ఓకే. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆన్లైన్ వర్క్. ఇది మన కోసం, మనం ఆన్లైన్లో వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వర్క్ కోసం అని. ఫైన్ ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రో యువర్ బిజినెస్. సో ఇది మనకి. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత సో చూద్దాం. ఇక్కడ ఏమైందంటే ఎక్కడైనా ఫ్రెండ్స్ ఒక్కటైతే గుర్తుంచుకోండి, నేను ఈ ఫ్రీలాన్సింగ్ అనట్లేదు, మనకి చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ సో మీరైతే ఖచ్చితంగా ప్రొఫైల్ బిల్డప్ చేయడం ఇంపార్టెంట్. అసలు ప్రొఫైలే మీకు మెయిన్. ప్రొఫైల్ అనేది లేకపోతే మీరు ఎంత చేసినా వేస్ట్ ఫ్రెండ్స్. మీరు ఒక తర్వాత 10, 15, 20 ప్రాజెక్ట్స్కి అప్లై చేస్తారు, కానీ ఒక్కటి కూడా మీకు రాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక్కటి కూడా రాదు. ఎందుకంటే ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రొఫైల్ ఇప్పుడు ఎట్లా అంటే, మనము ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం ఫ్రెండ్స్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు రెజ్యూమ్ తీసుకోకుండా వెళ్తారా? రెజ్యూమ్ తీసుకెళ్తారు కదా. అలాంటి రెజ్యూమ్లో మీరు మీ పేరు, మీ ఇంటి అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుందా? కాదు కదా. మీ రెజ్యూమ్లో మీరు ఏం చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటిది. ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు, ఆ జాబ్కు ఏది, మీరు ఇప్పుడు ఒక బీపీఓ జాబ్కి వెళ్తున్నారు. సో బీపీఓ రిలేటెడ్గా మీరు అన్నీ రాసుకొని వెళ్తారు. సో నాకు ఇంత ఎక్స్పర్ట్ ఉంది ఇట్లా అని. సో అట్లా మీరు ఇక్కడ అన్నీ మీ గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రొఫైల్ బిల్డప్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా
ప్రొఫైల్ మీరు ఎన్ని చేసుకుని ఎన్ని 100 జాబ్స్కి అప్లై చేసినా కానీ ఇందులో కుదరదు ఫ్రెండ్స్, ఏది రాదు మీకు. సో పిక్చర్ ఏదో అంటే ప్రజెంట్ మీకు పిక్చర్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. అండ్ కరెన్సీ ఇక్కడ చూశారు కదా, కరెన్సీ మీరు మన ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీ అనమాట ఇది. సో ఈ ఇండియన్ రూపీలో మీరు ఎంత అంటే గంటకి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నది. సో నేను ఒకసారి వన్స్ ఐ విల్ గో త్రూ క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మనకి $70తో కంపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఒక $7 అని పెట్టాలనుకుంటున్నాను. సో 490, సో నేను 500 అని పెడుతున్నాను. పర్ అవర్ 500 అని పెడుతున్నాను. సో లెట్స్ సీ, తక్కువతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకి అసలు ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు మనం ఏది సెలెక్ట్ కాలేదు కాబట్టి తక్కువతో స్టార్ట్ చేయండి. అలా మీరు 800, 900, 1000 అయితే పెట్టకండి అసలు. ఎందుకంటే వన్స్ మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ చేసినాక మీకు ఒక రివ్యూ అంటే రేటింగ్స్ అనేది ఇస్తారనమాట ప్రతి మీరు జాబ్ చేసిన ప్రతి ఒక్కరు. సో ఆ రేటింగ్స్ మంచిగా వస్తే మీరు 1000 కాదు పర్ అవర్ 2000 పెట్టినా కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వస్తారనమాట. సో ప్రొఫెషనల్ టైటిల్, సో ఇప్పుడు మనం ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్ కోసం చూస్తున్నాం, కాపీ పేస్ట్ జాబ్ కోసం చూస్తున్నాం కాబట్టి మన టైటిల్ అనేది దాని రిలేటెడే పెట్టండి. సో 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 నేను ఇలా పెట్టిన ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒక డిఫరెంట్గా పెట్టండి. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ప్రాబ్లమే లేదు. కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా పెడతారంటే ఐ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అని పెట్టేసింది చాలు. సో ఫ్రీలాన్సింగ్ టైప్, ఇప్పుడు మీరు ఇండివిజువల్ కదా, ఇన్ కేస్ మీ కింద ఇంకో 20 పీపుల్ అట్లా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కంపెనీ అని పెట్టేసుకోండి. సో ఇది కూడా యూస్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు మీ కింద వర్కర్స్ ఉంటారు, మీరు వర్క్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది పెట్టేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే నేను అడ్వాన్స్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అవైలబిలిటీ, మీరు ఎన్ని అవర్స్ అవైలబుల్లో ఉంటారు అని అడుగుతున్నది. సో నేను ఫుల్ టైం అని పెడుతున్నాను. 30 hours అనేది చాలా సింపుల్ థింగ్ ఫ్రెండ్స్. ఒక వీక్కి 30 hours ప్లస్ మనం ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం 30 hours అనేది. సో పర్ డేకి మనం 8 hours వేసుకున్నా కానీ 1 week ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, నాట్ ఏ ప్రాబ్లం. అసలు చాలా ఈజీ టాస్క్ ఇది. సో మనం 5 hours పెట్టుకున్నా కానీ 7 daysకి 30 hours అయిపోతుంది కదా. సో ఇన్ కేస్ మీకు అంత టైం లేదు, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుంటే మీరు పార్ట్ టైం పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇట్స్ యువర్ విష్, మీ అవైలబిలిటీని బట్టి చెప్తున్నాను. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంట్రొడక్షన్ అంటే మీ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా 1000 characters అని ఇస్తున్నాడు. ఈ 1000 charactersని మీరు ఫిల్ చేసేటట్టు పెట్టండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మ్యాటర్ ఉంటే అంత కంటెంట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ సో ఇట్లా మీ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఏంటంటే మీ వర్క్ని విత్ ఇన్ టైంలో మెన్షన్ చేస్తానని, అండ్ ఆల్సో వితౌట్ ఎర్రర్ ఫ్రీ మెన్షన్ చేస్తానని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో అదొక వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది అన్నమాట. చూడడానికి ఓకే ఇతను చేయగలుగుతాడని ఒక నమ్మకం ఇస్తున్నాడు అని అనుకుంటారు వాళ్ళు కూడా. సో నేను ఇలా పెట్టాను, బట్ ఆల్సో మీరైతే ఖచ్చితంగా మొత్తం ఫిల్అప్ చేయండి. ఇంకా 845 characters ఉన్నాయి. సో నేను జస్ట్ మీకు చూపించడానికి పెడుతున్నాను అంతే, బట్ మీరు మాత్రం చాలా ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇన్ కేస్ మీకు కావాలంటే నేను గైడ్ చేస్తాను. నాకు చెప్పాను కదా వాట్సాప్ గ్రూప్ ఉందని, అందులో నాకు పింక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా ఫిల్అప్ చేయాలని నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇది ఫిల్అప్ చేసేసరికి మనకు టైం అయిపోతుంది, అందుకని మనకు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో టెల్ us యువర్ స్కిల్స్. సో ఇక్కడ మీ స్కిల్స్ అంటే మీరు ఎందులో అది పెట్టాలి. ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ ఆల్సో డేటా
processing and MS Office. సో ఇట్లా మీకు తెలిసినవి పెట్టండి అంతే, ఎక్కువ తెలియని పెట్టకండి మళ్ళీ లేనిపోని తలనొప్పి. అండ్ ఆల్సో మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసేయండి ఇక్కడ ఏదో ఒకటి. జస్ట్ మీకు చూపించడం పెడుతున్నా, ఇది నాదేమి కాదు, మళ్ళీ నాదనుకోకండి. మీ స్కైప్ ఉంటే స్కైప్ ఐడి పెట్టేసేయండి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత అప్డేట్ అని ఉంది కదా, అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఓకే అప్డేట్ చేయండి. బట్ ఇక్కడ మీరు పిక్చర్ అయితే యాడ్ చేయండి, నేను పిక్చర్ యాడ్ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది మనదైతే. ప్రొఫైల్ అయితే అయిపోయింది. అండ్ మీ ప్రొఫైల్ అయితే ఖచ్చితంగా ఫుల్ ఉండాలి, ఫుల్ ఉంటేనే మీకు వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఏమైనా ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలన్నా ఇవి ఉంటాయి. మీ సర్టిఫికేషన్స్ మీకు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయండి. అండ్ ఆల్సో మీ మేనేజ్ అకౌంట్ ఇవన్నీ చేసుకో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదంతా ఒకసారి గోత్రు మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్, సో చేస్తే అయిపోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు అయిపోయింది, ప్రొఫైల్ అయితే బిల్డప్ చేసినాం. మనకు జాబ్స్ ఎట్లా చేయాలి చూసుకోవాలంటే చూడండి, ఫైండ్ జాబ్స్ అని ఉంది. ఇక్కడ వెళ్ళి బ్రౌజ్ జాబ్స్, రికమెండెడ్ జాబ్స్, మై జాబ్స్ అని ఉంది. సో మై జాబ్స్ అంటే మనం ప్రజెంట్ చేస్తున్న జాబ్స్, అంటే మనం ఆల్రెడీ ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యి ఒక జాబ్ చేస్తుంటాం కదా, అది మై జాబ్స్. మనం రికమెండెడ్ జాబ్స్ అంటే మనం డేటా ఎంట్రీ జాబ్స్ చేస్తున్నాం కదా, దాని రిలేటెడ్ ఇక్కడ రికమెండెడ్ వస్తుంది. అండ్ బ్రౌజ్ జాబ్స్ అంటే మనం జాబ్స్ని వెతుక్కోవాలన్నమాట. సో జాబ్స్ మనం వెతుకుదాం ఇప్పుడు ఒకసారి. సో చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఐ నీడ్ ఏ ఫ్రీలాన్సర్ హూ కెన్ యాడ్ మార్కెట్స్ టు మై అప్లికేషన్స్ వెబ్సైట్. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే మనం డేటా ఎంట్రీ అని మెన్షన్ చేస్తున్నాం కదా, డేటా ఎంట్రీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డేటా ఎంట్రీ మీద విర్చువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ తెలుగు చూశారు కదా, ఎంత సింపుల్గా మనకి హ్యాపీగా లేదు. తెలుగు వాళ్ళు కావాలంట, మనకి తెలుగు ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అదొక్కటేం కాదు, ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ 176 ప్రపోజల్స్ వెళ్ళినాయి వాళ్ళకి, సో తెలుగు వాళ్ళని. సో అంటే 176 మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారనమాట. సో ఇక్కడ మనం అప్లై చేసింది కూడా తెలుసుకోవచ్చు. 100 రూపీస్ పర్ అవర్, 385 రూపీస్ పర్ అవర్. మనం ఎంత పెట్టాం ఫ్రెండ్స్, 500 పెట్టాం. సో అది ఇంకా తగ్గించుకోవాలన్నమాట దీన్ని బట్టి. సో నాట్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్, అది పెద్ద మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, మన ప్రొఫైల్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ ద యూటిలిటీ బిల్స్ డేటా ఇన్ ఎక్సెల్ అండ్ మంత్లీ బేసిస్. సో ఏం లేదు, వాళ్ళు యూటిలిటీ బిల్స్ అంట వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ ఒక షీట్ ఉంటుంది. అది మనము వాళ్ళు ఇచ్చే షీట్ని మనం ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఎక్సెల్ షీట్లో వాటిని ఎడిట్ చేయాలి. సో అదంతా టైపింగ్ నుంచి ఏం లేదు, డేటా ఎంటర్ చేయడం అంత నుంచి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ డేటా ఎంటర్ అనేది మీరు ఫాస్ట్గా చేస్తే హ్యాపీ అనమాట. ఇక్కడ కూడా చూడండి, మీడియా విర్చువల్ అసిస్టెంట్ ఫర్ కంటెంట్ రైటింగ్ అండ్ డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ, అడ్మిన్ సపోర్ట్, ఇవన్నీ సింపుల్ ఫ్రెండ్స్. చూడండి చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. డేటా ఎంట్రీ, VBA స్కిల్స్, ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 5000 అంట, 130 ప్రపోజల్స్ వచ్చినాయి. చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. నేను ఇందాక చెప్పా కదా, ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఒక చూడండి ఇక్కడ అర్జెంట్ బేసిస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్, ప్రొఫైల్ పిక్చర్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సో మనం ఇక్కడ ఇన్వాయిస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఓకే, మనము వన్స్ ఇవన్నీ అప్లై చేసే ముందు, బిఫోర్ అప్లయింగ్ దీస్ డీటెయిల్స్, అంటే మనం అప్లై చేయడానికి ముందు ఏంటంటే మనము ఆల్రెడీ అంటే మనకి బిల్ అంటే మనం వీళ్ళు పే చేసిన అమౌంట్ మనకి రావాలి కదా. సో మనం వర్క్ చేస్తాం, వర్క్ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఒక బిల్ అనేది జనరేట్ చేస్తారనమాట. సో ఆ బిల్లు మీద మన పేరు డీటెయిల్స్ అన్నీ ఉండాలి. సో అదేంటంటే మన వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర బిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ బిల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇది మన ప్రొఫైల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేమెంట్స్ దగ్గర ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను. సో పేమెంట్స్ అని క్లిక్ చేయండి. వన్స్ పేమెంట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ మన నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి, లీగల్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో నేను నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ట్యాక్స్ నెంబర్ ఉందా లేదు, సో మనం అవసరం లేదు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ GST నెంబర్ నో, కంట్రీ ఇండియా, అడ్రస్ నేను
సో ఇది నా అడ్రస్ ఇస్తున్నాను. సో వాటెవర్ మీరు కూడా మీ అడ్రస్ ఇచ్చేసేయండి, సేవ్ చేయండి. సేవ్ చేస్తే అయిపోతుంది, అంతే ఏం లేదు. ఇక్కడ మీరు ఓకే ట్యాక్స్ ఐడి మనకు లేదు కాబట్టి ఇప్పుడు ఎర్న్ చేస్తున్న వాళ్ళందరికీ పాన్ ఐడి ఉంది కదా, పాన్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో పాన్ కార్డ్ అండ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సేవ్ అని చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఇలా మీరు ఒక డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చింది ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇప్పుడు ఏంటంటే యువర్ లీగల్ నేమ్ ఇది అవసరం లేదు. సో ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, వీటికి మనం అప్లై చేద్దాం ఇప్పుడు. సో అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే వన్స్ ఇది అప్లై చేయడానికి అప్డేట్ పిక్చర్, ఇంకా నేను ఇందాక పిక్చర్ అప్లోడ్ చేయలే కదా, అది కూడా అడుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. సో ఆ పిక్చర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాతనే వీళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. వితౌట్ మన ప్రొఫైల్ అనేది కంప్లీట్ లేకపోతే వీళ్ళు ప్రాసెస్ అనేది చేయరనమాట. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో వన్స్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్ నేను ప్రొఫైల్ అయితే అప్డేట్ చేశాను, నా ఫోటో పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ మనం డీటెయిల్స్కి వచ్చాము. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే చూద్దాం ఇక్కడ వీళ్ళకి ఏం కావాల్సిందో. రిక్వైర్డ్ ఏ ఫుల్ టైమ్ సీరియస్ వర్క్ వాంటెడ్ వర్చువల్ అసిస్టెంట్ వర్క్ టు బీ డన్ ఇన్ యూఎస్ఏ టైమింగ్స్ లైక్ నైట్ టైం. ఓకే అర్థమైందా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే వర్క్ నైట్ అవర్స్లో ఉంటుందంట. లాంగ్వేజ్ మస్ట్ నో తెలుగు, అప్లై ఓన్లీ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్. మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు 2 things చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ నైట్ టైమ్స్లో చేసే వాళ్ళు కావాలి అంట. సో అలా చేస్తే వీళ్ళు ఎంత పే అవుట్ చేస్తున్నారు అంటే చూడండి, $10 బడ్జెట్ వీళ్ళు ఇస్తున్నారు. సో మనం ప్రపోజల్ అయితే సెండ్ చేస్తాం. నేను అప్లై చేస్తున్నా, దీనికి ఒకసారి చెక్ చేద్దాం. సో జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ యూ కెన్ డెలివర్ అండ్ యూ కెన్ జాబ్ ఎక్స్పెక్ట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మనము చేద్దాం ఇంకా. సో ఇది మనం అప్లై చేయాలి. 20 bids లెఫ్ట్. 20 bids లెఫ్ట్. ఓకే మనం ఏంటంటే అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి నేను అప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇలా బిల్డప్ చేశాను. సో ఇట్లా బిల్డప్ చేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత వన్స్ ఇలా క్లియర్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్కి బిడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చెయ్యాలన్నమాట. వన్స్ ఇక్కడ డిపాజిట్ ఓకే మనము $10 అంటే మనము $8 పెట్టేద్దాం. $8 పెట్టేసి సెండ్. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది మనకు అవసరం లేదు, యాక్చువల్లీ ఇది పెయిడ్ సర్వీసెస్ వాళ్ళ కోసం 2 things ఉన్నాయి, బట్ ఇది మనకు అంత అవసరం లేదు. సో మనం ఫ్రీ కాబట్టి ఫ్రీగా సెండ్ చేస్తున్నాం. సెండ్ చేయండి. మనం సెండ్ చేసిన తర్వాత చూడండి ప్రపోజల్ అమౌంట్ $8 పెట్టింది. యాక్చువల్లీ వాళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళ ప్రపోజల్ ఎంత $10 పెట్టారు కాబట్టి నేను $8 పెట్టినా. బట్ ఎందుకు తక్కువ పెట్టినా అంటే ఫ్రెండ్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే మనకు ఫస్ట్ టైం కదా ఇది, అంటే మనకి ఇంతవరకు మనం ఎక్కడ బిడ్ చేయలేదు, మనం ఇంతవరకు వర్క్ రాలేదు. మనం అంటారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నార్మల్ జాబ్స్కి వెళ్ళినా కానీ ఫ్రెషర్స్కి అనేది కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ శాలరీ ఉంటుంది. సో వాళ్ళు చేసే వర్క్ మనం చేసే వర్క్ కొంచెం ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్రెషర్స్ అని మనకు కొంచెం తక్కువ ఇస్తారు. సో అంతే ఇక్కడ కూడా ఏంటంటే మనం వన్స్ ఒక 10 projects వరకు మనం 5 to 10 మధ్యలో మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి రేటింగ్స్ వచ్చాయి కదా, అట్లా మనకు కూడా రేటింగ్స్ అనేది వస్తాయి అన్నమాట. సో అంతే, అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. ఇగో చూడండి మనకి రేటింగ్స్ వచ్చిన తర్వాత మనం మన ఇష్టమైన రేట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు $10 అని పెట్టారు కదా, మనం $10 బడ్జెట్ అని పెట్టేస్తాం, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు జాబ్స్ వరకు అయితే ఇక్కడ చూసాం, ఇగో ఇన్ని జాబ్స్ ఉన్నాయి మనకి. డేటా ఎంట్రీ జాబ్స్ అవి చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో మీకు జాబ్స్ దగ్గర మనకి ఎట్లాంటి డోకా లేదు అని ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మీకు చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చాలా జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏదో ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన, ఇంట్లో కూర్చొని కూడా జాబ్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సో జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో మన లెక్క ఫ్రీలాన్సర్స్ ఎంతమంది ఉన్నారు, ఇందాక చెప్పా కదా మన లాంటి ఫ్రీలాన్సర్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా ఫ్రీలాన్సర్స్. సో నేను ఇందాక చెప్పా కదా, ఇక్కడ చూడండి 880 ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వర్క్ చేసి ఉంటారు, మేబీ వీళ్ళ కంపెనీ కావచ్చు. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళంతా ఇండివిజువల్స్, ఫ్రీలాన్స్ రైటర్, కంటెంట్ డెవలపర్, టెక్నికల్ ఎడిటర్. సో ఇంత ఉంది. ఇక్కడ చూడండి 27 ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 30+ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ 33, ఆల్మోస్ట్ 35 ప్రాజెక్ట్స్, 120 ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే మనం ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇలా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ మనమైతే చేయగలుగుతాం ఈజీగా. ఎవరు స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్, మనం వాళ్ళని చూసి మనం బాధపడొద్దు. సో చూడండి వీళ్ళంతా ఇండియా వాళ్ళే, ఇండియా, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు.
అంతా మన ఇండియా వాళ్ళే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మనం కూడా ఈజీగా చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అయిపోయింది కాదు, కానీ మనం మనీ ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది కూడా చెక్ చేసుకోవాలి. సో పేమెంట్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ విత్డ్రావల్ మెథడ్స్ అని ఉన్నాయి చూడండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే మనకి యాడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండియా కాబట్టి ఇండియా కంట్రీ, మన బెనిఫిషియరీ నేమ్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏమున్నదో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ నేమ్ ఇవ్వాలి. మీ నేమ్ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇనిషియల్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్లో ఎట్లా ఉందో ఎగ్జాక్ట్గా ఎట్లా ఇచ్చేయండి. సో నేను సంథింగ్ ఏదో ఇచ్చేస్తున్నాను ఇక్కడ అకౌంట్ నెంబరు. సో సేమ్ అదే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా. ఇచ్చేసిన తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా ఇస్తుంది. మీ కింద 10 మంది పనిచేస్తుంటే వాళ్ళు కరెంట్ అకౌంట్ తీసుకుంటారు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో బ్యాంక్ నేము ఐసిఐసిఐ వచ్చేసింది, ఐసిఐసిఐ ఇక్కడ ఆల్రెడీ. సో ఇట్లా ఇచ్చేసేయండి. దీన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే అయిపోతుంది, అంతకుమించి ఏం లేదు, సింపుల్. చూశారు కదా, నేను ఇప్పుడు అప్డేట్ చేశాను కదా, సేమ్ అంటే. సో మీరు కూడా అంతే ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి ఏది ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనం ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం తప్ప మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునేది ఏమి ఉండదు. మీరేం టెన్షన్ పడకండి. ట్రూలాన్సర్ చాలా బెస్ట్ వెబ్సైట్. విత్డ్రా చేసుకోవడం అంటే విత్డ్రా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇక్కడ రిక్వెస్ట్ పే అవుట్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ చూశారు కదా, మినిమం బ్యాలెన్స్ 500 ఉంటే మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా ప్రాజెక్ట్ అయితే చేయలేదు, మన దగ్గర 500 బ్యాలెన్స్ అనేది కష్టము. సో డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ కూడా చేసుకోవచ్చు మనం ఇందులో అమౌంట్. సో ఇక్కడ మనం డిపాజిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మన ఇన్వాయిస్ అనేది ఇందాక చెప్పాయి కదా, ఇన్వాయిస్ అనేది ఎట్లా వస్తుందంటే మనం ఏదైనా ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిపోతే వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు. ప్రాజెక్ట్ సెలెక్ట్ అవ్వగానే జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్. మనము ఏంటంటే అక్కడ మన ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళు ఫస్టే అమౌంట్ ఈ ట్రూలాన్సర్ వెబ్సైట్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రూలాన్సర్ వెబ్సైట్ వాళ్ళు మన ఇది జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెండ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు మనకి అమౌంట్ పంపిస్తారు అనమాట. సో ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ మనం జాబ్ ఫిల్అప్ చేసి ప్రాజెక్ట్ ఇప్పుడు ఫస్ట్ జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజ్ జాబ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి జాబ్స్ ఇట్లా వస్తాయి. మనం జాబ్ తీసుకున్న తర్వాత మనం ఒక జాబ్కి మనము అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం వాళ్ళు ఒక జాబ్ ఇస్తారో అది కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత మనకి అమౌంట్ వస్తాయి. ఇది ప్రాసెస్. ఇంకేం డౌట్స్ ఉంటే మీరు మెయిల్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానని చెప్పాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక గ్రూప్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్. సారీ ఫర్ దట్. చాలా మంది అడిగారు గ్రూప్ ఫుల్ అయిపోయింది అని. నేను ఇంకో గ్రూప్ కూడా పెడుతున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఖచ్చితంగా చూడండి, కింద ఉంటుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి ఫ్రెండ్స్. నాకు గ్రూప్లో కూడా చెప్తాను నేను. అండ్ గ్రూప్లో మాత్రం చెప్తున్నా ఫ్రెండ్స్, ఓన్లీ ఐటీ జాబ్స్ గురించే మెయిన్ పెడుతున్నాను. మళ్ళీ గ్రూప్లోకి వచ్చి మీరు ఆన్లైన్ జాబ్స్ పెట్టట్లేరు అని నన్ను క్వశ్చన్ చేయొద్దు, ముందే చెప్తున్నాను. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అందులో క్లియర్ చేయడం ట్రై చేస్తాను. అంతేగాని నాకు కొంతమంది నైట్ 1 o'clock చేస్తున్నారు ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఆ టైంలో అయితే నాకు మెసేజ్ చేయకండి, చేసిన రిప్లై ఎక్కువ చేయలేను. నైట్ అంటే మీరే అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు బూస్టప్. ఇట్లాంటి వెబ్సైట్స్ ఇంకా మీకు చాలా మీ ముందుకు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.